71,000 మందితో సభ్యత్వ నమోదు. 71,000 మెంబర్స్ తో సభ్యత్వ నమోదు చేయాలనే ఆలోచనతో పెద్ద ఆయన కేసీఆర్ గారు ఉన్నారంట. తెల్లగా అయిపోయింది చూడండి, ఫామ్ హౌస్ లో ఉండి. చూడండి, పాత ఫేస్ కన్నా, పాత కేసీఆర్ కన్నా కొత్త కేసీఆర్ ని చూడండి, ఎంత గ్లామరస్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. జూమ్ చేసి చూపి బ్రదర్. సో తప్పుగా చెప్తలేను, కేసీఆర్ గారు పాత కేసీఆర్ కన్నా కొత్త కేసీఆర్ ఇంకా స్మార్ట్ గా ఉన్నాడు, ఇంకా స్మార్ట్ ఆలోచనలు కూడా చేస్తున్నారు అని చెప్తున్నా. మస్తు స్మార్ట్ అయినరు కేసీఆర్ గారు. సో డిజిటల్ బాటలో బీఆర్ఎస్ పూర్తి స్థాయి కసరత్తు. సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, ప్రతి నియోజకవర్గాన్ని రాష్ట్ర కమిటీ సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యక్ష శిక్షణ. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం. ఎర్రవల్లిలో 6 గంటల పాటు సాగిన కీలక సమావేశం. సో ఈ సమావేశం కూడా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే జరిపినట్ట కేసీఆర్ గారు. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణలో 71,000 మందితో సభ్యత్వ నమోదు చేస్తారంట. డిజిటల్ బాటలో బీఆర్ఎస్ ఉండబోతుంది. మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్తున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా లేదా? సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను కూడా నియమిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని రాష్ట్ర కమిటీ సమన్వయకర్త ఉంటారంట. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి రాష్ట్ర కమిటీ సమన్వయకర్త ఒకటి రూపొందిస్తారు. సో ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుందంట. సో దీని గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శులు సమావేశంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న డిజిటల్ విధానాల తరహాలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కూడా ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సో ఈసారి పూర్తిగా మెంబర్షిప్ అనేది డిజిటల్ ప్రక్రియలో జరగబోతుంది, డిజిటలైజేషన్ లో జరగబోతుంది అని కేసీఆర్ గారు చెప్పారంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో బూత్ కు 2 చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తీర్మానించారు. సో ప్రతి బూత్ కు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో లెక్క ప్రకారం 35,655 అంటే 35,655 బూతులుంటే 71,310 మందిని నియమిస్తున్నారంట. బూత్ కు 2 చొప్పున, ఈ ఇద్దరు ఒక బూత్ కి 2 చొప్పున వాళ్ళు నియమించి ఆ ఇద్దరికి ప్రత్యేక శిక్షణ తరగతులు అంటే 71,310 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలి ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు చాగండ నరేంద్రనాథ్, సోమా భరత్ కుమార్ గుప్తా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారంట. సో ముఖ్య నిర్ణయాలు తీసుకున్న పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఏమంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన సార్ ప్రక్రియతో అంటే SIR ప్రక్రియతో ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజిటలైజేషన్ పద్ధతిలోనే జరపాలి. అయితే SIR ఎలా అయితే జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో అండ్ భారతదేశం మొత్తంలో, దాన్ని అనుసరించి దీన్ని కూడా డిజిటలైజేషన్ చేయాలి. పార్టీ మెంబర్షిప్ అనేది డిజిటలైజేషన్ చేయాలి. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సమన్వయకర్తను నియమించాలి. ప్రతి మండలానికి మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు సజావుగా నిర్వహించడానికి సభ్యత్వ సమన్వయ కమిటీలోను 2-3 రోజుల్లో నియమించాలి. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో బూత్ కు 2, ఇది మేము చెప్పినాం. సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు శిక్షణా శిబిరాలు అండ్
సో ఇవన్నీ రాశారు, ఎవరికి 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 ఇన్ఛార్జ్లు ఇచ్చారో. ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాలకి తక్కళ్ళ రవీందర్పల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్లకి మన జీవన్ రెడ్డి గారు మన జాయిన్ అయ్యారు ఆయన. ములుగు జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ కి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాకి పల్లా రాజేశ్వర్ రెడ్డి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్కి గ్యాదరి బాలమల్లు. నిజామాబాద్, కామారెడ్డికి గంగాధర్ గౌడ్. మంచిర్యాల, ఆసిఫాబాద్ కి నారదాసు లక్ష్మణరావు. ఆదిలాబాద్, నిర్మల్ కి రావుల శ్రవణ్. వికారాబాద్, రంగారెడ్డికి సబితా ఇంద్రారెడ్డి. మహబూబ్ నగర్, నారాయణపేట్ కి మహమూద్ అలీ గారు, నారాయణపేట్ మాజీ మంత్రి. సో గద్వాల, నాగర్ కర్నూల్ కి మెట్టు శ్రీనివాస్. మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరికి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. పోచంపల్లి శ్రీనివాస్ కి మేడ్చల్, మల్కాజ్గిరి ఇచ్చిర్రు. హైదరాబాద్ కి వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఇచ్చిర్రు. నల్గొండ, సూర్యాపేట్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇచ్చారు. సో దీనిలో శ్రీనివాస్ గౌడ్ గారి పేరు లేదు. సో వీళ్ళు పార్టీలో మెయిన్ స్టేట్ కమిటీలో ఉండొచ్చు. వీళ్ళు స్టేట్ కమిటీకి చెందిన వాళ్ళందరినీ సమన్వయకర్తలుగా పెట్టారు. ఓపెన్ చేయి. సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డిజిటలైజేషన్ కి వెళ్తుందంట. 71,000 మందితో సభ్యత్వ నమోదు చేస్తుందంట. మళ్ళా 71,000 మందితో సభ్యత్వ నమోదు చేసుకున్న తర్వాత 70,000 మంది పరిస్థితి ఏంది, ఎంతమందికి పోస్టులు ఇస్తారు? గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసిన వాళ్ళు, గ్రౌండ్ స్థాయిలో, కింద స్థాయిలో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకే నారాజు ఉన్నారు. మాకు పోస్టులు ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకే పోస్టులు ఇచ్చిర్రు, మాకు గుర్తింపు లేదు, మాకు గుర్తింపునే ఇస్తలేరని చాలా మంది విడిపోయారు. దీనికి అసలు కారణం ఎవరంటే మళ్ళా ఇప్పటి వరకు డిసిజన్ తీసుకొని స్టేట్ కమిటీ, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ కమిటీ, డైరెక్ట్లీ కేటీఆర్ అనుకోవచ్చు. సో కేటీఆర్ గారు ఇప్పటికైనా మీరు స్మార్ట్ ఆలోచిస్తున్నారు. యు ఆర్ ఎ స్మార్ట్ లీడర్, యు ఆర్ ఎ విజనరీ లీడర్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రిలియంట్ ఐడియాస్ కేటీఆర్ గారు. బట్ గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంతమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు? ఏ కార్యకర్తకి అక్కడ గుర్తింపు లభించింది? ఎంతమంది యూత్ కి మనం అవకాశం ఇస్తున్నాము? ఎవరైతే యువత బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలి ఫస్ట్ అని కోరుకుంటున్నవారు, నెక్స్ట్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఏ పోస్టు నీకు రాలేదు, బీఆర్ఎస్ లో నీకు గుర్తింపు లేదు అనుకున్నా అవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు వర్క్ చేసిన వాళ్ళు, మరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పిలుస్తున్నా వెళ్ళకుండా బీఆర్ఎస్ లోనే ఉంటాం, మళ్ళా మా పార్టీ అధికారంలో వస్తుంది, మా కేసీఆర్ అధికారంలో వస్తాడు, ఏదో రోజు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఆలోచిస్తున్నా చాలా మంది యువత ఇప్పుడు కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు. మాకేమో గుర్తింపు లభిస్తుంది, ఏదైనా మాకు పదవి వస్తుంది, ఏదైనా మాకు పోస్ట్ వస్తుంది పార్టీలో. నామినేటెడ్ పోస్టులు అయితే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు మీరు. సో పార్టీలో పోస్టుల కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైతే నిజంగా గ్రాస్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ గుర్తింపు చేయండి మీరు. ఎమ్మెల్యేల మీద, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల మీద డిపెండ్ అవ్వకుండా. సరే, నేను ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడతలేను, రాష్ట్రంలోని అన్ని కాన్స్టిట్యున్సీస్ గురించి మాట్లాడుతున్నాం. అలా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారు నన్ను అనుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింగిల్ కాన్స్టిట్యున్సీ. సో అన్ని కాన్స్టిట్యున్సీస్ లో చాలా మంది ఉన్నారు. నేను ఇన్ని రోజులు పనిచేస్తున్నా, నాకేం గుర్తింపు లేదు, నాకు పదవి లేదు, ఒక కార్డు ఉంది, ఎలక్షన్ లో మీటింగ్ ఉన్నప్పుడు పిలుస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, అదే నాకు చాలు అని నాకు ఇట్లనే వాడుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు అని చాలా మంది ఉన్నారు. చాలా మంది చదువుకున్న యువత కూడా బీఆర్ఎస్ లో మాకు యాక్టివ్గా స్థానం వస్తే మేము ఏమైనా చేయడానికి రెడీ, మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం, మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి మేము ఏదేనికైనా సిద్ధం అని చాలా మంది యువత, తెలంగాణ యువత ఈవేట్ చేస్తున్నారు. మేజర్ గా హైదరాబాద్ సిటీలోనే చాలా మంది యువత, దట్ టు మైనారిటీ కమ్యూనిటీస్ కూడా బీఆర్ఎస్ పార్టీలో మాకు ఏదైనా పొజిషన్ వస్తే ఆ పొజిషన్ కోసం మేము ఆ పొజిషన్ వస్తే మేము పనిచేస్తాము, మాకు ఆ పొజిషన్ రావాలి, గుర్తింపు రావాలి, 10 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసినాం అని చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని అట్రాక్ట్ చేస్తే మేము ఇంకా చాలా మంది అట్రాక్ట్ అయ్యి పార్టీ వైపు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో నా సలహా ఏమంటే, మీకు సలహా ఇచ్చే అంత పెద్ద మనిషి నేను కాకపోవచ్చు, బట్ గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ అనేది సపరేట్ ఉంటుంది. మీరు ఎక్కడొక్కడ తెలంగాణ భవన్లో కూర్చొని సోషల్ మీడియా మానిటరింగ్ చేద్దాము, మానిటర్ చేసేది ఎమ్మెల్యేల ద్వారా అండ్ కాన్స్టిట్యున్సీ
ఇన్ఛార్జ్ల ద్వారా సేకరించే సమాచారం వేరుగా ఉంటుంది. డివిజన్ లెవెల్లో, బస్తీ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ డివిజన్ లెవెల్లో, బస్తీ లెవెల్లో, కాలనీస్ లెవెల్లో, వెల్ఫేర్ అసోసియేషన్ లెవెల్లో రాజకీయాలు వేరే ఉంటాయి. సో మీరు అన్ని చూసి ఉంటారు. బట్ అయినా కూడా ఒకసారి ఆలోచించుకొని, సో నిజంగా బీఆర్ఎస్ తో 70,000 మందితో సభ్యత్వ నమోదు చేసుకునే టార్గెట్ మీకు ఉంటే, రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకోవాలని అనుకుంటే, నిజమైన ఆలోచన మీకుంటే యూత్ ని పైకి తీయండి, యూత్ ని మీరు ప్రోత్సహించండి, యూత్ ని గుర్తించండి, తెలంగాణ యువతని గుర్తించండి. అప్పుడైతే మీకు ప్రాణాలు అర్పించిన వారు, తెలంగాణ యుద్ధంలో తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన వారి ఫ్యామిలీస్ అయితే మనం గుర్తించలేదు. కనీసం ఇప్పటికైనా మనం మారి తెలంగాణ యువతకి కనీసం బీఆర్ఎస్ పార్టీలో మంచి స్థానాలు ఇచ్చి, అన్ని కమ్యూనిటీలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని రిలీజియస్ ని మీరు ఒకటే సమానత్వ న్యాయంతో చూసుకొని మంచిగా పోస్ట్ ఇస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఒక రీజనల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయని ఒక చిన్న సలహా మీ సహోదరులుగా మీరు నాకు చాలా మంచిగా గుర్తుపెడతారు. సో ఒక్కసారి ఈ సలహా మీరు గమనిస్తారని అనుకుంటున్నా. సో చూస్తూనే J24 న్యూస్. థ్యాంక్ యూ.